నమస్తే. బీహార్ సర్. సర్ అంటే మనకేదో సినిమా వచ్చింది కదా, ఆ సినిమాకి సంబంధించిన వ్యవహారం ఉంది. కానీ బీహార్లో అందరూ సర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరా సర్? ఆయన రూపురేఖ విలాసాలేంటి, రుచి రంగు వాసన ఏంటి? సర్ అనేది ఒక వ్యక్తి కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్, ఎస్ఐఆర్ అని పెట్టి బీహార్లో ఓట్ల తొలగింపు ప్రక్రియ మొదలెట్టింది. ఎలక్షన్ కమిషన్కి దానికి ఉండే రీజన్స్ దానికి ఉన్నాయి. ఏమని? చచ్చిపోయిన వాళ్ళు, నాట్ ట్రేసబుల్, ఆచూకీ లేనోళ్ళు, ఇలా డూప్లికేట్ ఓట్స్, ఇవన్నీ కలిపి 65 లక్షలు వచ్చినాయి. అంటే అక్కడున్న 40 పార్లమెంట్ సెగ్మెంట్లకి పార్లమెంట్ నియోజకవర్గానికి 1,65,000 ఓట్ల చొప్పున, అసెంబ్లీ సెగ్మెంట్కి 27,000 చొప్పున తొలగింపబడ్డాయి అనేది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. సరే, దేశవ్యాప్తంగా కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ఈ మధ్యకాలంలో వాయిస్ పెంచిన కాంగ్రెస్కి ఇంత ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ ఇంతగా పరిశోధించే నెట్వర్క్ కాంగ్రెస్కి ఉందా అంటే ఉందని రాహుల్ గాంధీ అంటున్నారు. అసలు ఆ సర్గోలేంటి? రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ చెప్పే మాటలు నిజమేంత? ఒకవేళ ఆ సర్ కనుక బీహార్లో ఇంప్లిమెంట్ అయితే బీహార్ ఎన్నికల్లో రాబోయే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే సార్. సో మీరు కూడా సర్ అన్నారు. సో ఆ సర్ ఏంటి, ఆ గోల ఏంటి బీహార్లో? అక్కడ మాత్రమే ఉన్న ఆ సర్ ఎవరు? యాక్చువల్గా సార్, ఎస్ఐఆర్ అనేది అన్ని రాష్ట్రాల్లో చేయాల్సిన ప్రొసీజరే. కానీ ప్రస్తుతం ఎలక్షన్లు జరగబోతున్న చోట చేయటం అనేది ఇట్ ఈజ్ రికమెండెడ్ అండ్ ఎంకరేజబుల్ థింగ్. కాకపోతే ఏంటంటే ఓట్లు రివిజన్ జరిగేటప్పుడు 65 లక్షల ఓట్లు, వాటిలో మీరు అన్నట్లే ఏమేమి తీసేశారు? చనిపోయిన వారివి, అన్ట్రేసబుల్ అంటే మేబీ పోయిన వాళ్ళు, కానరాని వాళ్ళు, డూప్లికేట్లు. అయితే కానరాని వాళ్ళు అంటే మేబీ ఏమవుతుంది, బీహార్ వాళ్ళు వలసలు వచ్చి ఎక్కడెక్కడో వర్క్ చేస్తుంటారు కాబట్టి ఓట్లు పోయినాయి అనుకుందాం. అయితే మీరు చూడాల్సింది ఏంటంటే 65 లక్షల ఓట్లు అనేది చాలా పెద్ద నెంబరు. డెఫినెట్లీ అండి. బీహార్ పార్లమెంటు 2024లో పోలైన ఓట్ల వరకు తీసుకుంటే ఇది ఒక 12% కంటే ఎక్కువ అండి. ఆడ గెలుపోవటముల మధ్య ఉన్న డిఫరెన్స్ 6-7%. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం 34 లక్షలు మాత్రమే. 34 లక్షల ఓట్ల వ్యత్యాసంలో ఫలితాలు వచ్చిన ఒక రాష్ట్రంలో ఎస్ఐఆర్ నడిపితే 65 లక్షల ఓట్లు తొలగించబడ్డప్పుడు ఈ 65 లక్షల ఓట్లు ఒక్క ఓటు కూడా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోలవలేదు అని చెప్పగలరా? చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేననేది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గానికి 1,65,000 ఓట్లండి. పోనీ అసెంబ్లీకి వద్దాం, మీరు టూ లార్జ్ అనుకుంటే అంత, అది 27,000. అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళని పోలింగ్ బూతులు అంటే 1000, కనీసం ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో మనకి తెలిసి 900 నుంచి 1000 వరకు ఉండొచ్చు. కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. పోలింగ్ బూతుల్లో లెక్క తీస్తే తెలిసిపోతుందిగా, వీళ్ళు ఉన్నారా, ఫలానా రామానుజ సింగ్ లేకపోతే ధనుంజయ్ సింగ్ వీళ్ళందరూ ఉన్నారా లేదా, అప్పుడు వేసారా ఓట్లు తెలుస్తుంది కదా. తెలుసు సార్. ఇప్పుడు ఒక ఈవీఎంకి వచ్చి మ్యాక్సిమం 1000 ఓట్లు ఉంటాయి. మరి అందుకనే స్పెషల్ ఎలక్షన్ కమిషన్ దాని మీద డైరెక్షన్ ఇవ్వచ్చు కదా ఇంత చేస్తున్నప్పుడు. అసలు మీకు ఇంకా విచిత్రమైనవి చాలా ఉండే సార్. రీసెంట్గా మీకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటీస్ ఇచ్చింది కాంగ్రెస్ లీడర్కి. ఏమైంది అంటే, వీళ్ళేమో ఎలక్షన్ కమిషన్ మీద కానివ్వండి, ఎస్ఐఆర్ మీద, బీహార్లో జరుగుతున్న ఎస్ఐఆర్ మీద కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని లోపాలతో జరిగిన ఎలక్షన్ ఇది, దానివల్ల అని ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి విత్ ప్రూఫ్స్ చూపించారు. చూపించి ఇంత జరుగుతుంటే బీజేపీ వాళ్ళు ఏం చేశారు, రీసెంట్గా ఒక కాంగ్రెస్ అభ్యర్థికి 2 ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంది అనేది ఆయన ఓటర్ ఐడి పెట్టి ట్రోల్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది తెలుసా, నీకు ఎందుకు 2 ఓట్లు ఉన్నాయి అని అతను నోటీస్ ఇచ్చింది. ఇది అసలు ఎలక్షన్ కమిషన్ చేతగానితనమా కాదా? ఈ ఓటర్ ఐడి ఇష్యూ చేసింది ఎవరు? వాళ్ళే. అంటే ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటర్ ఐడి ఇష్యూ చేసి నీకెందుకు ఉన్నాయి అని అతను అడుగుతుంది. చూడండి, అతను 2 నేరం ఒకవేళ అది తప్పో నేరం అనుకుంటా, ఆ నేరం చేసింది వాళ్ళే కదా, సంఘమే చేసింది. అతను 2 చోట్ల ఓటేసి ఉంటే తప్పు, అతనికి 2 చోట్ల ఓటర్ ఐడి ఇచ్చిన వాళ్ళది కదా తప్పు. అంటే ఏ స్థాయికి వచ్చేసిందంటే ఎలక్షన్ కమిషను తమ తప్పుని 10 మందికి తెలిసిన దాన్ని కూడా దేశమంతా నేను ఈసారి ప్రశ్నించిన, నిలదీసిన వాయిస్ పెంచేస్తుంది.
వాయిస్ పెంచడం కాదు, ఏమంటుంది అఫిడవిట్లు ఇవ్వండి, మీరు ప్రమాణాలు చేస్తారా లేదు, కోర్టులకు వెళ్ళండి, ఇలా మాట్లాడుతుంది తప్పితే వాళ్ళు రైట్ వేలో పనిచేస్తున్నారా లేదా అనే దానికి అసలు ఆన్సరే చేయట్లేదు. కమ్ బ్యాక్ టు ద బీహార్ సార్. బీహార్ ఎస్ఐఆర్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని ఎలిగేషన్స్, ఎన్నిసార్లు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వీళ్ళు ఎందుకు 2 సార్లు 3 సార్లు సుప్రీంకోర్టు రిప్రిమాండ్ చేసింది, చివాట్లు పెట్టిందా మీ ఎస్ఓపి లేనిది దాని కథా కమామిషన్ థీమ్ అంటే సారీ అండి అవి అయిపోయినాయి డిస్మాంటిల్ చేసామని చెప్పింది ఎలక్షన్ కదా. ఏది వీవీప్యాట్స్కి సంబంధించి నేను ఆ రాష్ట్రాల పేర్లు చెప్పాను కానీ మీకు కూడా తెలుసు. డిస్మాంటిల్ చేసామంది. మరి ఇప్పటి నుంచి చేస్తామంటుంది. ఇప్పటికి 2 సార్లు అయింది సవరణ. ఇప్పుడు ఫైనల్ సవరణ కూడా వెళ్తున్నారు అనుకుంటా. ఇప్పుడు సెప్టెంబర్ ఈ మంత్ ఎండ్ 30th లాస్ట్, దెన్ వాళ్ళు ఏంటంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎన్రోల్డ్ లిస్టు అనౌన్స్ చేయబోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అనేది ఏంటి, 65 లక్షల ఓట్లు డిలీట్ చేశారు కదా, ఎక్స్క్లూజివ్గా 65 లక్షల ఓటర్ల వరకు లిస్ట్ అనౌన్స్ చేయండి, అందులో మా వాళ్ళు ఓట్లు ఉంటే మేము యాడ్ చేయించుకుంటామంటే అలా అనౌన్స్ చేయలేమని చెబితే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అది ఎందుకు అనౌన్స్ చేయమని చెబితే అనౌన్స్ చేయమన్న తర్వాత కూడా 65 లక్షల ఓట్లు అలా అనౌన్స్ చేయలేదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ లిస్ట్ 4 కోట్ల సంథింగ్ ఉండేది కదా, ఆ 4 కోట్ల ఓట్లకు సంబంధించిన బూత్ వైజ్ అనౌన్స్ చేశారు తప్పితే తీసివేయబడ్డ 65 లక్షలు సపరేట్గా అనౌన్స్ చేయడానికి ఏంటి ప్రాబ్లం ఎలక్షన్ కమిషన్కి? ఏం లేదు, ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుందిగా. ఇప్పుడు ₹1,00,000 లెక్క పెట్టాలంటే 2,000 నోట్లు లెక్క పెట్టడం వేరును, ₹10 నోట్లు పెట్టి ₹2 నోటు పెట్టి లెక్క పెట్టమంటే చింకి చాటంత అవుతుంది అది. సో అందువల్లే పర్పస్ఫుల్లీ ఎలక్షన్ కమిషన్ అట్లా చేసిందేమో అనే అనుమానాలు కాంగ్రెస్కి ఉన్నాయి. అవునా కదా? వీటికి యాడ్ ఆన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తానండి. మొన్న బీహార్ పార్లమెంటు ఎన్నికల్లో పోలైన ఓట్లు కేవలం 56% ఓటింగ్ మాత్రమే. ఎప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 65 లక్షలు అంటే టోటల్ నమోదైన ఓట్లలో అయితేనేమో 7 నుంచి 8% ఓట్లు వేసిపోయినట్టు, పోలైన ఓట్లలో తీసుకుంటేనేమో 25 లక్షల ఓట్లు అంటే 12% అన్నట్టు. సరే, ఈ 65 లక్షల ఓట్లు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నవా పోలైనయా లేదా అనే కంక్లూషన్ ఎవరూ చెప్పట్లేదు. ఈవెన్ ఇండియా కూటమి కూడా అడగట్లా. ఇక్కడ నేను ఇండియా కూటమి బాగా ప్రశ్నిస్తుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ అని ఉండాలా డిస్కస్ చేసుకుంటున్నాం కదా, వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అని చెబుతున్నారు. ఇప్పుడు ఆధార్ కార్డు గురించి పోరాడుతున్నారు సార్. ఏంది పోరాడుతున్నారు మీరు? ఆధార్ కార్డు కూడా వన్ ఆఫ్ ద ఐడెంటిటీ ప్రూఫ్ కింద యాడ్ చేయడానికి పోరాడుతున్నారు తప్పితే ఓటర్ ఐడితో ఆధార్ కార్డు ఇంటిగ్రేషన్ చేపిస్తే కదా డూప్లికేట్లు కానీ లేని ఓట్లు కానీ పోయేది. అంటే ఈ సెన్స్, ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ 11 ఉన్నాయి సార్. ఏమేమి ఉంటాయి? పాస్పోర్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఓటర్ ఐడి, ఒక రేషన్ కార్డు, ఎంప్లాయీ కార్డు ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే, పెన్షన్ కార్డు ఇస్ అలౌడ్, పట్టా బుక్ లాంటి అలౌడ్, ఇలా ఒక 11 ప్రొసీజరల్గా 11 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒక 12th డాక్యుమెంట్గా ఆధార్ని ట్రై చేస్తున్నారు కానీ మ్యాండేటరీగా ఆధార్ కార్డుని ఓటర్ ఐడితో ఇంటిగ్రేట్ చేయమని అడగచ్చు కదా. దానికి ఎలక్షన్ కమిషన్ ఏమనేది, ఆధార్ కార్డును కూడా డూప్లికేట్ చేయొచ్చు. ఎస్, చేయొచ్చు. బయోమెట్రిక్ నేను ఇప్పుడు ఆధార్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు నేను బయోమెట్రిక్ ఇచ్చి నేను ఒక ఆధార్ కార్డు తీసుకున్నా, నెక్స్ట్ టైం మళ్ళీ బయోమెట్రిక్ ఇస్తే నేనా కాదా అని వెరిఫికేషన్ చేయగలదు. కానీ నేను ఇంకో చోటకి వెళ్ళి నేను ఇంకో ప్రూఫ్తో ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు ఇవ్వకుండా ఆపలేదు. ఇంకో పేరుతో సేమ్ పేరుతో అయినా కూడా ఇంకో ప్రాంతానికి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ మార్చి మళ్ళీ ఆధార్ కార్డు పొందగలను నేను డూప్లికేట్ ఐడీస్తో, ప్రూఫ్లతో. కానీ అంత నాలెడ్జ్ ప్రజలకి లేదు. 1000లో 1 ఉంటుందేమో ఇలాంటి ఓటు ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు 65 లక్షల ఓట్లు ఇంటిగ్రేట్ చేస్తే లేచిపోతాయి కదా. అట్లీస్ట్ ఈ పర్పస్కి అయితే ఉపయోగపడుతుంది కదా ఇంటిగ్రేషన్ చేస్తే. మోస్ట్లీ ఒక జెన్యూన్ పర్సన్, ఇప్పుడు నేను గుజరాత్లో పుట్టా సార్, నాకు అక్కడ ఒక ఓటు ఎక్కువ ఉంది, జాబ్ కోసం ముంబై వచ్చాను, మళ్ళీ అక్కడ ఓటు ఇచ్చారు, మళ్ళీ నేను చెన్నైకి ట్రాన్స్ఫర్ అయ్యాను, అక్కడ ఓటు ఇచ్చారు. ఇప్పుడు నేనున్న బిజీ, నా ఫ్యామిలీని నేను పోషించుకునే పరిస్థితి ఉంటే నేను గుజరాత్లో లెటర్ పెట్టి నా ఓటు డిలీట్ చేయండి, ముంబైలో నా ఓటు డిలీట్ చేయండి, ఇవన్నీ నేను చేయలేను కదా. చేయలేనప్పుడు ఆధార్ అయితే నాకు ఒకటే ఉంది, ఒక జెన్యూన్ పర్సన్గా ఓటర్గా నా ఆధార్ని ఓటర్ ఐడి ఇంటిగ్రేట్ చేస్తే ఆ 2 ఓట్లు ఆటోమేటిక్గా లేచిపోతాయి కదా. సో ఈ వర్క్ని అది అడగచ్చు కదా కాంగ్రెస్ అడగట్లా. కాంగ్రెస్ ఎంతసేపు ఏంటంటే కాంగ్రెస్ కూడా తన రాజకీయం కోసం వర్క్ చేస్తుంది కానీ జెన్యూన్గా ప్రజల్లో కానీ లేదు ఒక ఎలక్షన్ సిస్టమ్ ఎలా నడవాలి అనే దాని మీద పోరాడట్లా. వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టమని పోరాడట్లా. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఈవీఎంలో లొసుగులు ఉండే అని చెబుతారు కానీ సొల్యూషన్ తెలిసి దాన్ని ఎందుకు నువ్వు కోర్టుల ముందు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ. మీరు ఈవీఎంలో లొసుగులు అంటే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆవిడ డైరెక్టర్ ఇంటెలిజెన్స్
తులసి గబ్బాడ్ ఆవిడ కూడా ఉంది, ఈవీఎంల వ్యవస్థలో లోపాలు ఉన్నాయన్నమాట. ఆవిడ కూడా లోగడ ప్రస్తావన చేశారు. సార్ బేసిక్గా అమీర్పేటలో కోడింగ్ నేర్చుకొని ఇంకా జాబ్ కూడా రాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా చెప్పగలరు సార్, ఈవీఎంల మీద మనం ట్యాంపర్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు అని ఓట్లని. అది అందరికీ తెలిసిన వ్యవహారమే. కాకపోతే ఎప్పటికైనా అది వీవీప్యాట్ స్లిప్పులు 100% కౌంట్ చేయగలిగితేనే ఒక సిస్టమేటిక్ ఎలక్షన్ అనేది చేయగలం. కానీ లేకపోతే ఇప్పుడు మాలాంటి సెఫాలజిస్టులు ఏం చేయగలం సార్? ప్రజలని ఎంక్వైరీ చేసో ప్రజల దగ్గర సర్వే చేసి రిజల్ట్ చెప్పగలం. కానీ ఆల్మోస్ట్ మీలాంటి సర్వే చేయలేదు. ఆల్మోస్ట్ మీలాంటి సెఫాలజిస్టులు, పేరున్న సెఫాలజిస్టులు 100-150 మంది చెప్పినవన్నీ ఫలితాలన్నీ తారుమారయ్యాయి. ఆ తిరగమొత్తం కనిపించింది అక్కడ మీకు స్పష్టంగా. చాలా చోట్ల మీరు ఫెయిల్ అయ్యారనే ఒక ఇంప్రెషన్ జనాల్లో కలిగింది. కానీ దీని వెనకాల ఇన్ని లొసుగులు ఉన్నాయనే సార్ ప్రజలకు ఇప్పుడు వాస్తవం చాలా వరకు తెలుసు. ఓటు చోరీ అనేది జరుగుతోంది అనేది ప్రజలు సెన్సిటైజ్ అయ్యారు కదా. ఎంత సెన్సిటైజ్ అయినా రేపు పొద్దున ఇదే ఈవీఎంలో వెళ్తే మళ్ళీ అలాంటి రిజల్ట్ రావచ్చు. సార్ ప్రజలు ఎలా అయిపోయారంటే ఈ మధ్య, అంటే మా పార్టీ గెలిచింది కాబట్టి అలాంటి ఎలగేషన్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ మీ పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు, మీ ఓటు మీ హక్కుతో గెలిచిన పార్టీ అధికారంలో ఉండాలి అనే సెన్స్ ఒకటి మర్చిపోతున్నారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, ఎదర్ విన్నింగ్ ఆర్ ఫెయిల్, ఓడిపోవటం అవచ్చు, లాస్ అవ్వచ్చు. కాకపోతే ఏంటి, అది ప్రజలు జెన్యూన్గా వేసిన ఓట్ల వల్ల ఫలితం ఉండాలి. బీహార్లో 56% అండి 2024 పార్లమెంట్. అసెంబ్లీకి వచ్చేప్పుడు పర్సంటేజ్ పెరగచ్చా? ఇప్పుడు 65 లక్షల ఓట్లు రిమూవ్ చేశారు కాబట్టి ఆ ఓటింగ్ పర్సంటేజ్ డెఫినెట్లీ పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ చూడండి సార్, పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన 4 నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికల్లో 1 కోటి ఓట్లు యాడ్ చేయబడ్డాయి. అసలు అది ఇంపాసిబుల్ అనమాట. మీరు ఇక నేను ఇంత బల్లగుద్ది చెప్పగలను, అది ఇంపాసిబుల్. అక్కడ అసెంబ్లీకి 27,000 ఓట్లు యాడ్ చేయబడ్డాయి. ప్రతి అసెంబ్లీకి యావరేజ్గా, అంటే 1 కోటి ఓట్లు డివైడెడ్ బై ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ వేస్తే 27,000 పర్ అసెంబ్లీ. 27,000 అనేది పెద్ద కీలకమైన నెంబర్ అక్కడ. మరి ఇక్కడ కూడా అదే నెంబరు, ఇక్కడేమో తీసేశారు, ఇక్కడేమో యాడ్ చేశారు. మహారాష్ట్రలో యాడ్ చేశారు. ఎందుకంటే సార్ మహారాష్ట్ర పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంది. సో వాళ్ళ ఓట్లను దాటి వీళ్ళు గెలవాలి అంటే అక్కడ ఓట్లు యాడ్ చేయబడ్డాయి, ఓట్లు యాడ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడేంటి, రూలింగ్ గవర్నమెంట్ ఎవరు? మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ పార్లమెంట్లు ఎవరు గెలిచారు? ఎన్డీఏ కూటమి గెలిచారు. సో ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ లేదు అని చెప్పి ఉన్న ఓట్లు కూడా తగ్గించేయగలవాలి. అక్కడేమో ఆల్రెడీ ప్రతిపక్ష కూటమి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచింది కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంకును దాటి గెలవాలంటే ఓట్లు యాడ్ చేయాలి. కానీ తీస్తారు. అక్కడ మహారాష్ట్రలో యాడ్ చేశారు, 1 కోటి ఓట్లు యాడ్ చేశారు. బీహార్కి వచ్చేతరకేమో 65 లక్షలు తీసేశారు. 2 చోట్ల కూడా ఒక అసెంబ్లీ స్థానానికి 27,000 ఓట్లు ఇక్కడేం తీసేశారు, అక్కడేం యాడ్ చేశారు. రైట్. ఇదే ఎస్ఐఆర్ మహారాష్ట్రలో రన్ చేయమనండి, ఆంధ్రప్రదేశ్లో రన్ చేయమనండి, దేశమంతా రన్ చేయొచ్చు. చేస్తారేమో రాబోయే రోజుల్లో. చేస్తే ఆంధ్రప్రదేశ్లో చేసిన అక్రమాలు ఏంటో ప్రజలకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి సార్. డూ యూ స్టిల్ బిలీవ్ దట్ ఆంధ్రప్రదేశ్లో అక్రమాలు జరిగాయని అనుకుంటున్నారు? నేనైతే 200% నమ్ముతా సార్. ఏం బేసిస్ ఏంటి? జస్ట్ పోరింగ్ మడ్ కాదు కదా, యు ఆర్ థ్రోయింగ్ ఎలిగేషన్స్. డూ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి, జస్టిఫై చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న వాదన ఏంటి? మీకు ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత బేసికలీ, అంటే నేను ఆ రోజు రాత్రి 8ంటికి అనౌన్స్ చేసిన ఓటింగ్ పర్సంటేజ్ కూడా చెప్పట్లేదు సార్. బేసిక్ ఒక ఐడియా చెప్తానండి. 5 o'clockకి ఎలక్షన్ క్లోజ్ సార్. ఎంతమంది అయితే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరినీ ఎలక్షన్ జరిగే ప్రాంగణం లోపలికి పిలిచి గేట్లు వేసేసిన తర్వాత ఎలక్షన్ జరిగింది. అంటే వాళ్ళ వరకు ఓట్లు వేయడానికి అర్హులు 5 తర్వాత. అయితే 5 o'clockకి ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన ఓటింగ్ పర్సంటేజ్ తర్వాత పోలయ్యే ఓటింగ్ పర్సంటేజ్ 1.2 to 2 మధ్యనే ఉంది. ఇప్పటిదాకా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా జరిగిన అన్ని రకాల ఎలక్షన్లో అది 2 దాటలేదు. ఒక చిన్న సందేహం అండి, సాయంత్రం 5ంటికో 6ంటికో క్లోజ్ చేస్తారు. ఆ లోపల గేట్ లోపల పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వాళ్ళందరినీ అక్కడ ఉంచేసి, ఎంతమంది 100 మంది వస్తే 100, 200 తలుపులు వేసేసి పోలింగ్ కంప్లీట్ చేసి వాళ్ళని పంపిస్తారు. మీరు చెప్పే దాని ప్రకారం 5 గంటల తర్వాత జరిగే పోలింగ్ని లెక్కకి ప్రమాణం ఏంటి, ఎలా లెక్కిస్తారు అది చెప్పండి. జనరల్గా ఏమైందంటే సార్, 5ంటికి గంటకి మీకు ఎలక్షన్ కమిషన్ పోలైన ఓటింగ్ పర్సంటేజ్ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. జనరల్గా అంటే నేను 2024 చెప్పట్లా, జనరల్గా 5 o'clock తర్వాత లోపలికి పిలిచిన ఓట్లు 1.2 to 2% నుంచి ఉండరు. కూడా ఈవీఎంలు మొరాయిస్తేనో ఇంకా మిగిలిపోయిన ఓటర్స్ ఇటు వరకే అవి. అయితే
ఇవి కూడా కలిపి 8ంటికి అనౌన్స్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెబుతుంది గుర్తుపెట్టుకోండి. ఓకే. జనరల్గా మీకు 5 తర్వాత 1.2 to 2 ఉంటుంది. ఈ పర్సంటేజ్ కలిపి వాళ్ళు 8ంటికి అనౌన్స్ చేసింది ఎలక్షన్ కమిషన్. దాన్ని ప్రొవిజనల్ ఓటింగ్ అంటాం. ఆ రోజు 5 నుంచి 8 వరకు 3 గంటల పాటు ఉన్న ఓటింగ్ అని 8ంటికి అనౌన్స్ చేసింది. మామూలుగా అయితే 6ంటికి చేయాలి. 5ంటికి 6ంటికి చేస్తారు. ఇక నెక్స్ట్ డే అనౌన్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది చేసేది ప్రొవిజనల్ ఓటింగ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ డే అనౌన్స్ చేసేది ఏమైందంటే ఫైనల్ ఓటింగ్. ఈ ప్రొవిజనల్ ఓటింగ్కి ఫైనల్ ఓటింగ్కి 1.2 to 2 కూడా ఉండదు తేడా. మొన్న జరిగిన 2024లో అనౌన్స్ చేసిన ప్రొవిజనల్ ఓటింగ్కి అండ్ ఫైనల్ ఓటింగ్కి 0.5% కూడా తేడా లేదు దేశవ్యాప్తంగా. బట్ ఆంధ్రప్రదేశ్లో 12.5% ఉంది. ఆ 12.5% కూడా అట్లీస్ట్ ఉదయాన్నే అనౌన్స్ చేయలేదు వాళ్ళు. మన పరకాల ప్రభాకర్ గారు కూడా ఐ థింక్ చెన్నైలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సదస్సులో ఇదే విషయం ప్రస్తుతం మీరు చెప్పిన 12.5% తేడా గురించి ఆయన మొదటి నుంచి పోరాడుతున్నారు పాపం దీని మీద. 12% ఇంపాసిబుల్ అని ఆయన మాట్లాడుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. అసలు మీకు 45 రోజులు టైం ఉన్నప్పుడు ఎందుకు 10 రోజుల్లో డిస్మాంటిల్ చేయాల్సి వచ్చినాయి అని ఆయన అడుగుతున్నారు. నెక్స్ట్ అసలు 20C ఫామ్ ఎందుకు అప్లోడ్ చేయలేదు, అది అప్లోడ్ చేయకపోవటం వల్ల మేము ఇనిషియల్గా అసెస్ చేయలేకపోయాము, ఎక్కడ తప్పు జరిగింది అనేది మేము చెప్పలేకపోయామని ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ గారు మాట్లాడుతున్నారు. మీకు ఆంధ్రప్రదేశ్లో తప్పులు జరిగినాయి అని వాదించడానికి 100 వాదనలు ఉన్నాయి సార్. వాటిని ఆన్సర్ ఇప్పటిదాకా ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా లేదు. పైపెచ్చు ఏమంటున్నారు, మీలాంటి సెఫాలజిస్టులు ఏం చేస్తున్నారు సార్? మీరు నిలదీయచ్చు కదా. అంటే మీరు ప్రజావేదికల మీద మాట్లాడుతున్నారు. ఇన్ రైటింగ్ డిడ్ యూ అప్రోచ్ ది సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? డిడ్ యూ అప్రోచ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? పోటీ చేసిన అభ్యర్థులకు ఒక ప్రొవిజన్ ఇచ్చారు. ఎలక్షన్ జరగకముందే 2024 ఎలక్షన్ జరగకముందే కొంతమంది హైకోర్టు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి మేము ఈవీఎంలు నమ్మలేకపోతున్నాం, వీవీప్యాట్ స్లిప్పుల్ని 100% కౌంట్ చేయాలి అంటే వీవీప్యాట్ స్లిప్పులు మేము కౌంట్ చేయలేము అని చెప్పింది ఎలక్షన్ కమిషన్. అంటే చూడండి సార్, 14 రౌండ్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. ఎలక్షన్ కౌంటింగ్లో 14 టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద 15 ఈవీఎంలు డేటా కౌంట్ చేస్తారు. మీకు 8ంటికి స్టార్ట్ అయితే కౌంటింగ్ 11ంటికి రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెడితే సాయంత్రం 6 అయితేమో. అంటే ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చి నుంచొని ప్రతివాదిగా తను ఆన్సర్ చేసింది ఏంటో తెలుసా, ఒకరోజు మేము పనిచేయలేము అని. ఒక్కరోజు మేము పనిచేయలేమని కదా చెప్పడం. ఎలక్షన్ ఉద్యోగం ఏది కదండి. మరి ఆ రోజు చెప్పింది అదే కదా సార్, మేము ఆ యంత్రాంగం మా దగ్గర సిద్ధంగా లేదు, మేము రెడీ అవ్వలేదు, మేము అంటే రెడీ లెక్క పెట్టలేమని చెప్పారు వాళ్ళు. రెడీ అవ్వకపోయినా మీకు నిర్ణీత గడువు ఏదో వ్యవధి 45 రోజులు ఏదో ఉంది కదా, అప్పటి వరకు ఉంచాలిగా. ఉంచాలి. అసలు ఆ రోజే మీకు అది అర్థం కాదు. నేను అనేది ఏంటంటే ఒకరోజు మేము పనిచేయలేము. ఇండైరెక్ట్గా నా వెర్షన్ అయితే ఒకటే సార్, ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఉండారో నీ సామర్థ్యం సరిపోకపోతే నువ్వు రిజైన్ చేయి, ఇంకొక ఎలిజిబుల్ పర్సన్ వచ్చి దాన్ని చేస్తారు. చేయకపోగా తర్వాత సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది జడ్జిమెంటు, ఎవరైతే రీకౌంటింగ్ అప్లై చేసుకుంటారో ఆ రీకౌంటింగ్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఉన్న పోలింగ్ బూతుల్లో 5% ఆఫ్ పోలింగ్ బూతుల్ని మీరు రీవెరిఫై చేసి చూపించాలి. అది 2, 3 పొజిషన్లో ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఒక ప్రొవిజన్ ఇచ్చింది. దానికి ఫీ ఎంత పెట్టారు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలంటే 10,000, ఒక ఈవీఎం వెరిఫై చేయించుకోవాలంటే 50,000. అంటే 5 లక్షలు కడితే ఒక 10 ఈవీఎంలు వెరిఫై అవుతాయి. అంటే దమ్మిడి వ్యాపారానికి ఆగానికి క్షౌరం అనమాట. అంతే కదా. తర్వాత ఏమైంది, అప్పటికి ఒక 3 కంప్లైంట్ చేశారు. బెల్లాని చంద్రశేఖర్ గారు, బాలినేని గారు అండ్ గజపతి నగరం ఎక్స్ఎమ్మెల్యే బొత్స గారు. 3 డబ్బులు కట్టి మరీ రీకౌంటింగ్ అప్లై చేశారా? మీరు ఇందాలు అడిగిన దాన్ని నేను ఏం చెబుతున్నా అంటే, మీరు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారా, ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యారా అంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ వైజు రీకౌంటింగ్ డబ్బులు కట్టి పోటీ చేసిన అభ్యర్థులు పోరాడితేనే అవ్వట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఒకరోజు పనిచేయలేరా మీరు అని సుప్రీంకోర్టు చెప్పలేకపోతుంది. సో ఇవన్నీ ఇండిపెండెంట్ బాడీస్ అని ఎందుకు నమ్మాలి నాలాంటి వాళ్ళు అంట నేను. రైట్, ఐ అండర్స్టాండ్. అంటే వాళ్ళు అభ్యర్థులు పోటీ చేసిన కంటెస్టెంట్సే అడిగితేనే దిక్కు లేదు, ఇక సాధారణ ప్రజాజీవనంలో ఉండి ప్రజాజీవితాన్ని రిప్రజెంట్ చేస్తూ ప్రజాజీవనంలో మసులుతున్న మీ బోటి సెఫాలజిస్టులు అడిగితే ఆ పరిస్థితి మరి పెద్దగా ఏమీ తేడా ఏముండదు సార్. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి పోరాడకపోతే ఏముంది, మళ్ళీ 2027లోనూ 29లోనూ మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ గెలిచేసామని సంబరాలు చేసుకునే లోపు ఈవీఎం రిజల్ట్స్ ఈవీఎం లాగా అవుతాయి. ఇప్పుడు బీహార్ అవుట్కమ్ ఎలా ఉండబోతుందండి మీ అజంప్షన్?
యాజ్ ఏ సెఫాలజిస్ట్ బీజేపీకే ఫెచ్చింగ్ ఉంటుంది సార్. ఉందా? కాకపోతే కాంగ్రెస్ అనేది 200% పికప్ అయింది. ఎప్పుడంటే మీకు మొన్న పార్లమెంట్లో వాళ్ళ నెంబర్స్ స్ట్రెంగ్తెన్ అవటం అనేది డెఫినెట్లీ వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చింది. ఆ బూస్టింగ్ అవ్వచ్చు, ఓటు చోరీ అనేది దేశం అంతా నమ్మటం ఒకటి స్టార్ట్ అయింది. మోర్ ఓవర్ సార్, ఇంకొక పాయింట్ మీకు క్లియర్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, బీహార్లో 40 పార్లమెంట్లు ఉంటే 30 పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి గెలిచింది, 9 పార్లమెంట్లో ఇండియా కూటమి గెలిచింది, పప్పు యాదవ్ ఇండిపెండెంట్గా గెలిచారు ఒక స్థానంలో. మనం ఇందాకలో ఏదైతే అనుకున్నామో ఒక్కొక్క పార్లమెంట్కి అంటే 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ఉంది 40 పార్లమెంటు స్థానాలు అంటే ఒక్కొక్క పార్లమెంట్కి 1,65,000 ఓట్లు. 1,65,000 పైచిలుకు ఓట్లతో బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి గెలిచింది కేవలం 8 పార్లమెంట్లు లాస్ట్ టైం. అంటే వీళ్ళు కానీ ఇప్పుడు తొలగించబడ్డ ఓట్లు ఆ రోజు ఓటింగ్లో పోలయ్యి ఉంటే 22 పార్లమెంట్ల స్థానాలు రిజల్ట్ వేరే విధంగా ఉండేది. ఆ 22 పార్లమెంట్ల స్థానాలు ఈరోజు గవర్నమెంట్ చేంజ్ అయి ఉండేది కదా డెఫినెట్గా. మరి ఇన్ని అనుమానాలు, ఇన్ని రకాల లోపాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇది బీహార్ గురించి చదివితే 22 కనబడుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ గురించి చదివితే ఇంకో 7-8 పార్లమెంట్లు కనబడుతున్నాయి, ఒరిస్సా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ 13% యాడ్ ఆన్ ఓటు కనబడుతుంది. ఇట్లా ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో 10 పార్లమెంట్లు మీద అనుమానాలు ఉన్నప్పుడు కేవలం 20-30 పార్లమెంట్ల స్థానాల ఆధిక్యంతో అధికారాన్ని చేజిక్కించుకుంది ఎన్డీఏ కూటమి. ఈ ఎలక్షన్ కమిషన్ ఇన్ని లోపాలతో ఎలక్షన్లు నిర్వహిస్తూ రెక్టిఫై చేసుకోకుండా ప్రశ్నించే వాళ్ళకి నోటీసులు ఇస్తాము, వీళ్ళే 2 ఐడి కార్డులు ఇష్యూ చేసి వీళ్ళే నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ ఎలా చూడాలంటారు మీరు ఆలోచించండి. బట్ యాజ్ టు హౌ ది పీపుల్ వర్ సెన్సిటైజ్డ్ అండి, అంటే ఈ మొత్తం ప్రక్రియ మీద ఉత్తరాది రాష్ట్రాలు ప్రత్యేకించి బీహార్ అంటే లిటరసీ పరంగా బీహార్కి ఇట్ హ్యాస్ ఓన్ ఇట్స్ లిమిటేషన్స్. సో అంతగా సెన్సిటైజ్ అయ్యి ఉంటారా ప్రజలు? అవుతారు సార్, డెఫినెట్లీ. మొన్న మీకు బీహారు, ఉత్తరప్రదేశ్లో డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఇండియా కూటమికి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఊహించిన దానికంటే కూడా. ఇండియా కూటమి అనేది నితీష్ కుమార్ని, మమతా బెనర్జీని అట్లీస్ట్ కూటమిలో నుంచి బయటకు వెళ్లకుండా ఆపుకోగలిగినా కూడా గవర్నమెంట్ మొన్న ఇండియా కూటమిదే 2024 పార్లమెంట్ ఎన్నికలు. సో సెన్సిటైజ్ అయితే అయ్యి ఉండారు. బట్ దాన్ని ఒక తాటి మీదకి తెచ్చి ప్రతిపక్షాలను కలుపుకొని ట్రావెల్ ఎలా చేయాలి అనేది రాహుల్ గాంధీకి ఉన్న పెద్ద ఛాలెంజ్. మోరోవర్ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఒక తొత్తుగా మారింది అని ఎలగేషన్ ఏదైతే ఉందో దాని సపోర్టివ్గా ఇంకొక చర్య చెబుతానండి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఆల్మోస్ట్ 120 నుంచి 130 పార్లమెంట్లకు ఒకే రోజు ఎన్నిక నిర్వహించగలిగిన ఎలక్షన్ కమిషను ఉత్తరప్రదేశ్లో 80 పార్లమెంట్లు కానీ, బీహార్లో 40 పార్లమెంట్లు కానీ ఒక విడతలో ఎందుకు ఎలక్షన్ చేయలేకపోతుంది? 7 విడతలు ఎందుకు అవసరం అవుతున్నాయి? కావాలంటే నువ్వు ఈ ఫేజెస్ పెంచుకో, 9 కాదు 12 ఫేజులు పెట్టుకో. బీహార్లో ఉన్న 40 పార్లమెంటుకి ఒకే రోజు నువ్వు ఎలక్షన్ చేయాలి కదా. అవును, ఎందుకు 7 ఫేజులు చేస్తున్నావు? ఎవరికి ఫేవర్ చేద్దామని? మీరు 2014, 2019 సో యూఆర్ రైజింగ్ ది సస్పిషన్ ఓర్ ది టెక్నికాలిటీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్స్. ఆబ్వియస్లీ సార్, వాళ్ళకి ఏమి జరుగుతుందంటే గుజరాత్, రాజస్థాను వాళ్ళు క్లీన్ స్వీప్ చేస్తున్నారు, మధ్యప్రదేశ్ వాళ్ళకి జనరల్గానే బలం ఉంది. సో ఈ 3 రాష్ట్రాల్లో వచ్చిన ఎంపీ సీట్లు కాకుండా ఉత్తరప్రదేశ్, బీహార్లో గెలిచే స్థానాలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు 14, 19, 24 చూసుకుంటే ఆ 2 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ స్వీప్ చేసినట్లు వచ్చిన వాటితోనే వీళ్ళకి భారీ ఎత్తున ఓవరాల్గా ఒకటైతే అర్థమవుతోంది ఇంద్రనీల్ గారు, ఒక 22 పార్లమెంట్ సెగ్మెంట్లో బీహార్లో మతలబు జరిగింది, పర్యవసానంగా కేంద్రంలో ప్రభుత్వంని రీటైన్ చేసుకోగలిగింది. అంటే మతలబు జరిగింది అనే కంటే కూడా సార్ జరిగే అవకాశం ఉంది, దాన్ని రివీల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇప్పుడు జరిగినట్టు జరిగిందనేది మీ సస్పెషన్ లేదని కూడా చెప్పగలగాలి కదా వాళ్ళు. 2024లో కూడా పార్లమెంట్ ఎన్నికలో ఈ 65 లక్షల ఓట్లు అయితే పోలవలేదని కూడా చెప్పగలగాలి కదా. 34 లక్షల ఓట్ల తేడాలో గవర్నమెంట్ ఫామ్ చేస్తే 65 లక్షల ఓట్లు మీరు తొలగించడంలోనే మరి 65 లక్షల ఓట్లు పోలవలేదని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. మరి దాన్ని విస్మరించి ఎంతసేపు ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ నేను చెప్తున్నా, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా చేస్తున్నారు, చేయట్లేదు సార్. వాళ్ళు ఏంటంటే దే ఆర్ అట్రాక్టింగ్ ద పీపుల్ బై బ్లేమింగ్ బీజేపీ. బట్ దాని ప్రూఫ్లతో చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్ అన్నా ప్రాపర్గా జరిగే సొల్యూషన్స్ ఏం చెప్పట్లా. ఓటర్ ఐడితో ఆధార్ ఇంటిగ్రేషన్ చెప్పట్లేదు,
వీవీప్యాట్ స్లిప్లు 100% లెక్క పెడితే కానీ ఈసారి ఎలక్షన్కి వెళ్ళము అని చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, డూప్లికేట్ ఓట్లు ఉండే, డబల్ ఓట్లు ఉండే, ఇవి చెబుతున్నారు. సరే ఈ చెప్పిన వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి దీన్ని ఇంకొంచెం ఇప్పుడు 65 లక్షల ఓట్లు బీహార్లో పోలవలేదు అనే అంటే ప్రాపర్గా దే ఆర్ నాట్ అప్రోచింగ్ ది ఫుల్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. రెస్పెక్టెడ్ ప్లాట్ఫామ్స్ లైక్ సుప్రీంకోర్టు. అవసరమో అంతవరకు వాడుతున్నారు సార్, అంతేగాని ఫ్యాక్ట్స్ మొత్తం. సో ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, ఈసారి బీహార్ బీజేపీ కూటమికి పోరైతే హోరహోరీగా ఉండి హోరహోరీ జనాలకి ఈ ఓట్ చోరీ జరిగింది అనేది చాలా క్లియర్గా సెన్సిటైజ్ అయితే అయిపోయి ఉండరు. హోరహోరీ పోరైతే ఉంటుంది. కాంగ్రెస్కి కూడా మంచి హెజ్జే ఉంది, ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఓటర్ అధికార యాత్ర కూడా వచ్చిన రెస్పాన్స్ చాలా టూ గుడ్ వచ్చింది. బట్ ఎంత లేదనుకున్నా కూడా రూలింగ్ గవర్నమెంట్ కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఉంటుంది. రూలింగ్ గవర్నమెంట్లో నితీష్ వీళ్ళు అలయన్స్లో ఉన్నారు, ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎన్ని ఉన్నా కూడా ఈ ఓట్ల తొలగింపు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆల్రెడీ యాంటీ ఇన్కంబెన్సీ తక్కువ ఉందని ఇప్పుడు 56% ఓటింగ్ పోలైంది లాస్ట్ టైము. 65 లక్షలు ఓట్లు తీసేస్తే ఆల్మోస్ట్ ఒక 5% 6% ఓటింగ్ పెరగాలి. కనీసం 65% ఓటింగ్ అవ్వలేదు అనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? అంతే. సో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఇంద్రనీల్ గారు చాలా డీటెయిల్డ్గా మొత్తం ఫేజ్డ్ మేనర్లో జరిగిన తంతంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఈ మొత్తం 65 లక్షల ఓట్ల తొలగింపు, పోయినోళ్ళు, కానరానోళ్ళు, లేకపోతే డూప్లికేట్లు, ఇవన్నీ కలిపి 65 లక్షలు అని చెబుతున్నప్పుడు ఆ 65 లక్షల జాబితా ఏదో రివీల్ చేయమనేది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న కాదు. అదంతా ఎందుకు, ఉన్న ఓటర్ల లిస్ట్ అని చెప్పి 4 కోట్ల మంది జనం ముందు విసిరేసి ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, కన్ఫ్యూజన్లో పెట్టింది. కాంగ్రెస్ ఆ కన్ఫ్యూజన్ని ఓవర్కమ్ చేసి రేపు మరి మూడోసారి ఈ SIR 3 స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ 3 సెప్టెంబర్ 30కి అయిపోతుంది. ఈ లోపల ఏమన్నా లెజిబుల్గా టెక్నికల్గా కాంగ్రెస్ సంశయాలని సందేహాలని ప్రాపర్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళగలిగితే, సుప్రీంకోర్టు ముందు ఉంచగలిగితే ఎంతో కొంత దీనికి సంబంధించిన రెక్టిఫికేషన్ జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంద్రనీల్ గారు ఇంకొక అంశాన్ని లేవనెత్తారు. సర్ అనే ఫెసిలిటీ కేవలం బీహార్కైనా మిగిలిన రాష్ట్రాలకు కూడా ఉంటుందా? కేవలం వాళ్ళు సస్టైన్ కావడానికి అవకాశం ఉన్న, ఎన్డీఏ కూటమి సస్టైన్ కావడానికి అవకాశం ఉన్న రాష్ట్రాల్లోనే ఇది చేస్తూ ఒకచోట తగ్గించి ఒకచోట అంతే సంఖ్యలో కోటి మంది ఓటర్లని మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సమయానికి పెంచుకోగలిగిన నేర్పరితనం ఎన్డీఏ కూటమికి ఉంది అని అంటున్నారు. కాబట్టి మరి ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా రేపొద్దున ఇలాంటి సర్ వస్తుందా రాదా? చాలా పెద్ద సందేహాన్ని జనం ముందు ఉంచారు. సో ఇట్ ఈస్ అప్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రజలు దీని మీద ఈ స్థాయిలో తీవ్రమైన సెన్సిటైజేషన్ ప్రోగ్రాం నడుస్తున్నప్పుడు ఓటర్లు ప్రధానంగా మేల్కొని, ఇప్పటికే ఇందాక ఇంద్రనీల్ గారు చెప్పినట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, పరకాల ప్రభాకర్ గారు, అలాగే ఆరా మస్తాన్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దే హ్యావ్ రైజ్డ్ దేర్ ఐబ్రోస్ ఓవర్ ది ఆన్గోయింగ్ యాక్టివిటీ రిలేటెడ్ టు ఓట్ చోరీ. అంతిమంగా ఈ బీహార్ ఎలక్షన్స్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాయి, దాని ఇంపాక్ట్ దేశంలోని మిగిలిన రాష్ట్రాల మీద ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మనం వేచి చూసి తెలుసుకోవాల్సిన విషయాలే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ షో విత్ సెఫాలజిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే సార్.